ఈరోజు మనం మన స్వాతంత్ర సమరయోధులైన భగత్ సింగ్ గారి గురించి తెలుసుకుందాం, సరేనా? భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో ఒకరు. అతను సెప్టెంబర్ 28, 1907న పంజాబ్లోని బంగా గ్రామంలో జన్మించారు. చిన్న వయస్సులోనే భగత్ సింగ్ తన కుటుంబ సభ్యుల నుండి విన్న దేశభక్తి మరియు త్యాగాల కథలతో ప్రేరణ పొందాడు. అతను పెరుగుతున్న కొద్దీ బ్రిటిష్ పాలన వల్ల భారతీయ ప్రజలకు కలిగే బాధల గురించి తెలుసుకున్నాడు. భగత్ సింగ్ స్వాతంత్ర్యం పట్ల అభిరుచితో విప్లవాత్మక సమూహాలలో చేరారు. అతను హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ HSRAలో భాగమయ్యాడు. భగత్ సింగ్ జీవితంలో అత్యంత ముఖ్యమైన చర్యలలో ఒకటి 1928లో బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ సాండర్స్ను హత్య చేయడం. ఈ హత్య భారత స్వాతంత్ర్య ఉద్యమానికి చెందిన గౌరవనీయ నాయకుడు లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకార చర్యగా జరిగింది. భగత్ సింగ్ ఇలాంటి హింసాత్మక చర్యలు బ్రిటిష్ పరిపాలనపై పోరాటం చేయడానికి ప్రజలను ప్రేరేపిస్తాయని నమ్మేవారు. భగత్ సింగ్ మరియు అతని సహ విప్లవకారులు 1929లో బటుకేశ్వర్ దత్ ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు విసిరారు. జైలులో ఉన్నప్పుడు భగత్ సింగ్ బ్రిటిష్ పాలన అన్యాయాలను బయటపెట్టడానికి కోర్టు విచారణను ఒక వేదికగా ఉపయోగించారు. ఆయన శక్తివంతమైన రచనలు మరియు ప్రసంగాలు భారత ప్రజల హృదయాలను కదిలించి ఆయనను ఒక జాతీయ నాయకునిగా మార్చాయి. ఆయన జైలులో ఉన్న భారతీయ ఖైదీలకు మెరుగైన వసతుల కోసం నిరాహార దీక్ష చేశారు. 1931 మార్చి 23న 23 సంవత్సరాల వయస్సులో లాహోర్ సెంట్రల్ జైల్లో తన స్నేహితులు రాజగురు మరియు సుఖ్దేవ్తో కలిసి భగత్ సింగ్ని ఉరివేశారు. అతని ఉరి భారతదేశం అంతటా ఆగ్రహాన్ని రేకెత్తించింది మరియు దేశం కోసం అమరవీరుడిగా అతని హోదాని సుస్థిరం చేసింది. భగత్ సింగ్ ధైర్య సాహసాలు, త్యాగం మరియు న్యాయం కోసం అన్వేషణకు చిహ్నంగా నిలిచారు. స్వాతంత్ర్య ఉద్యమానికి అతని మేధోపరమైన సహకారానికి ఆయన ఎప్పటికీ జ్ఞాపకముంటారు. పిల్లలు, ఈరోజు మనం భగత్ సింగ్ గారి గురించి తెలుసుకున్నాము కదా. ఇటువంటివి మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి, సరేనా?